హాయ్ ఫ్రెండ్స్ అందరికీ. ఇవాళ నేను మా పొలం దగ్గరికి వెళ్తున్నాను. మార్నింగ్ స్టార్ట్ అయ్యాము. మా నాన్న బైక్ పైన వెళ్తున్నాము. అయితే మధ్యలో వెళ్ళేటప్పుడు మామిడి తోట ఉంటుంది. దాన్ని కూడా వీడియోలో పెడదామని మామిడి తోట తీసాను. వెళ్ళేటప్పుడు పొలం దగ్గరికి చేరుకున్నాము. అక్కడ మీకు ఒకటి బ్లూ కలర్ కవర్ ఉంది కదండి, అది వచ్చేసి గడ్డి. అదంతా గడ్డి, దానికి ఒక కవర్ కట్టేశారు, వర్షంకి తడుస్తుంది. ఇది మా బర్రెలకు, మాకు షెడ్ ఉంది. బర్రెలకి ఇదంతా గడ్డి, సొప్ప అంటారు మా సైడ్. అదంతా పెట్టారు. ఇవి వచ్చేసి మా కోళ్ళు. మా నాన్న వాటికి అక్కడ విత్తనాలు వదిలేస్తున్నాడు. కొంచెం అన్నం విత్తనాలు ఉంటే వేస్తున్నాడు. అవి ఎక్కడున్నా కూడా మా నాన్న రాగానే, బైక్ సౌండ్ రాగానే వస్తాయి తొందరగా. ఇది మా ఆవు. ఇక్కడ మాకు 2 బర్రెలు ఉన్నాయి, 3 ఆవులు ఉన్నాయి. అది పక్కకు కనిపించేది మా బాబాయ్ వాళ్ళ షెడ్. ఇటు సైడ్ మా షెడ్ ఉంటుంది, అటు సైడ్ వాళ్ళ షెడ్ ఉంటుంది. ఇది ఆవు. ఇది ఒక ఆవు. ఈ ఆవుకు మొన్నటి వరకు హెల్త్ బాగాలేదు. అంటే దీన్ని వేరే స్టేట్ నుండి ఇక్కడికి తీసుకొచ్చారు, కొనుక్కున్నప్పుడు. అయితే మొన్నటి వరకు హెల్త్ బాగాలేదు. ఇప్పుడు పర్వాలేదు, ఇప్పుడు బాగానే ఉంది. కొంచెం పాలు తక్కువ ఇచ్చింది మధ్యలో, హెల్త్ పూర్తిగా బాగాలేదు. ఇప్పుడైతే ఓకే, బాగానే ఉంది. అయితే వాటికి ఇది ఒక లైన్లా కట్టారు ముందు. అందులో గడ్డేస్తారు. ఇదంతా క్లీన్ చేయాలి రోజు. అదంతా క్లీన్ చేసి అందులో మళ్ళీ గడ్డేయాలి అవి తినడానికి. ఇదంతా క్లీన్ చేసుకున్నాము. అదంతా నేనే క్లీన్ చేస్తున్నాను. క్లీన్ చేసి ఎండిన గడ్డంతా తీసి పడేయాలి. పడేయాలి. పడేసిన తర్వాత మళ్ళీ అక్కడే మనం కొత్తగా పట్ట గడ్డ ఏదైతే ఉంటుందో అది వేయాలి. దీనిపైన ఆ గడ్డ వేస్తే అది ఆవులు బర్రెలు తినవు అసలు. అది గడ్డి పట్టేది మిషన్ అంటారు, గడ్డి పట్టడానికి. అవి అలాగే ఉంటే అందులో వేస్తే వీటికి తినరాదు. అందుకే చిన్న చిన్న కట్ చేసి వేస్తారు. అది గడ్డి పట్టడానికి మిషన్. గడ్డి పట్టి వేస్తాడు మా నాన్న. పట్టేటప్పుడే అవి తింటున్నాయి గోడ పైన ముందుకు జరిగి. మా నాన్న పట్టి కొడుతున్నాడు, తినకు అని చెప్పి. అంటే తినొద్దు, ఇప్పుడే మొత్తం అయిపోయినాక వేస్తా అని. అదే అక్కడ ఇందాక ఒక క్లిప్ కనిపించింది కదా, అతను మా తమ్ముడు అవుతాడు. తను అంతే క్లీన్ చేస్తున్నాడు దొడ్డి మొత్తం. తర్వాత మా నాన్న అందులో కొంచెం వేసాడు, ఎందుకంటే అవి ముందుకు జరుగుతున్నాయి అని చెప్పి అందులో కొంచెం నింపేశాడు. అవి తింటున్నాయి. మొత్తం కంప్లీట్ అయ్యాక మొత్తం ఒక తట్ట తీసుకొని అందులో ఎత్తి ఆ మధ్యలో నింపుతాడు. అది మొత్తం నింపేస్తాడు. మళ్ళీ మధ్యాహ్నం 3కి అట్లా వెళ్తారు పొలం దగ్గరికి. ఆ 3కి మళ్ళీ అందులో వేస్తారు. కోళ్ళు కూడా అందులోనే దిగాయి. 3 వరకు అది నింపి పెడితే 3 వరకు తింటాయి. 3 వరకు మళ్ళీ వెళ్ళి మళ్ళీ క్లీన్ చేసి మళ్ళీ ఒకసారి గడ్డి పట్టి సాయంత్రం నైట్ వేసేస్తారు. వచ్చేటప్పుడు మళ్ళీ మార్నింగ్ వరకు తినేస్తాయి. మా నాన్న అందులో మేకలు అక్కడ గడ్డి తింటున్నాయి. ఇప్పటిదాకా మేము ఉన్నప్పుడేమో ఇంటికి వచ్చేటప్పుడు, అంటే దొడ్డి మొత్తం కంప్లీట్గా దిగి ఇంటికి వెళ్తున్నాము. అక్కడ మా గొర్రె పిల్లలు రోడ్డు ఎట్లుందో చూడండి, తింటున్నాయి. బైక్ ఓడి చాలా కష్టం ఉంది. మా నాన్న రోడ్డు చాలా క్లీన్గా లేదు అసలు, మొత్తం మట్టి ఉంది. మా నాన్న బైక్ ఎక్కించుకుని నడిపొస్తలేదని ముందుకు వెళ్ళి ఆగాడు.